తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని నటి మీనా. భర్త పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న మీనా మెల్లగా బయటి లోకంలోకి వస్తున్నారు. సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ యాక్టివ్ కానున్నారు. ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. మీనా ఢిల్లీలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొనడం ఈ ఊహాగానాలకు ఊతమిస్తోంది. తమిళనాడుకు చెందిన కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ ఢిల్లీలోని తన ఇంట్లో పొంగల్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు చాలా మంది బీజేపీ నేతలు, సెలబ్రిటీలు హాజరయ్యారు. తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా వెళ్లారు. మీనా వీరితో కులాసాగా కనిపించారు. మీనాను మురుగన్ ఢిల్లీ పెద్దలకు పరిచయం చేశారు. ఆమె మోదీతో కలిసి పొంగల్ వండారు. దీంతో ఆమె త్వరలోనే బీజేపీ కండువా కప్పుకుంటారని, పార్టీ పెద్దలను కలవడానికే ఢిల్లీ వెళ్లారని వార్తలు వస్తున్నాయి. మంత్రి మురుగన్ సినీ నటులకు చాలా సన్నిహితుడు. ఆయన తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు చాలా మంది యాక్టర్లు బీజేపీలో చేరారు. ఖుష్బూ కూడా కాంగ్రెస్ ను వదిలేసి కాషాయ కండువా కప్పుకున్నారు. ఆమె మీనాకు సన్నిహితురాలు. పార్లమెంట్ ఎన్నికలు దగ్గరలో ఉండటంతో తమిళనాడులో పార్టీని బలోపేతం చేయడానికి సెలబ్రిటీల కోసం బీజేపీ నేతలు గాలం వేస్తున్నారు. తమిళనాడులో రాజకీయాలకు, సినిమాలకు చాలా దగ్గరి సంబంధం ఉంది. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రులయ్యారు. జయలలిత చనిపోయాక రాజకీయాల్లో సినీ గ్లామర్ తగ్గింది. కమల్ హాసన్ పార్టీ నామమాత్రంగానే మిగిలింది. మరో అగ్రనటుడు ఎండీఎంకే పార్టీ నేత విజయకాంత్ ఇటీవల చనిపోయారు. బీజేపీలో కొన్నేళ్లు పనిచేసిన తెలుగు తమిళ నటి గౌతమి ఇటీవలే ఆ పార్టీ నుంచి బయటకి వచ్చారు. బీజేపీకి తమిళనాడులో బలమైన పునాది లేకపోవడంతో సెలబ్రిటీలను ఆకర్షించే పని పెట్టుకుంది. ఇందులో భాగంగానే రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై మీనాతో చర్చలు జరిపి పార్టీలో చేరడానికి ఒప్పించినట్లు తెలుస్తోంది. ఢిల్లీకి అన్నామలై, మీనా కలిసే వెళ్లినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసిన మీనా దక్షిణాది టాప్ హీరోలందరితో నటించారు. తెలుగులో ఆమె వెంకటేష్ తో నటించిన చంటి, సుందరకాండ, సూర్యవంశం సినిమాలు హిట్ అయ్యాయి. తమిళ్లో రజనీకాంత్, కమల్ హాసన్ తో చేసిన సినిమాలు కూడా హిట్ సాధించాయి. మీనా 2005లో విద్యాసాగర్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను పెళ్లాడారు. వీరికి నైనా అనే కూతురు ఉంది. విద్యాసాగర్ 2022లో కరోనాతో చనిపోయారు. అప్పటి నుంచి బయట ప్రపంచానికి దూరంగా ఉండిపోయిన మీనా కొన్నేళ్లుగా బయట కనిపిస్తున్నారు. మీనా రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు తరచూ వార్తలు వస్తున్నా ఆమె స్పందించడం లేదు. ఖుష్బూ, గౌతమి వంటి తారలా ఓ పక్క సినిమాల్లో అక్కా వదిన పాత్రలు పోషిస్తూ రాజకీయాల్లోనూ అదృష్టం పరీక్షించుకోవడానికి మీనా బీజేపీలో చేరే అవకాశం ఉంది.